రాజకీయ ప్రయోజనం లేకపోతే ఎవరి చావు అయినా సరే వాళ్ళ చావు వాళ్ళు చావాల్సిందే. దానికి సాక్ష్యం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. మొన్న మధ్యన ఏదో 2-3 చావులకు సంబంధించినటువంటి ఉదంతాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇళ్లకెళ్ళి పరామర్శించడం ఇదంతా జరిగింది. అట్లాగే చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినటువంటి సందర్భంలో చనిపోయినటువంటి వాళ్ళంటూ ఇంటికెళ్ళి డబ్బులు ఇచ్చి రావడం కూడా జరిగింది. మరి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి చనిపోయినటువంటి వాళ్ళ ఇళ్ళకెళ్ళి డబ్బులు ఇవ్వడం ఇదంతా జరిగింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రజెంట్ ఏం కనబడుతుంది? గ్రౌండ్ లెవెల్లో వృద్ధులు పండుటాకులు విలవిలలాడుతున్నారు, అల్లాడుతున్నారు. ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు మొత్తం కలిపితే 50 నుంచి 60 మంది ఉన్నారు. ఎవరూ ఓదార్చట్లేదండి. వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు. అది తప్పని చెప్పేవాడు లేడు. పత్రికలు అటో ఇటో కూర్చున్నాయి. వాళ్ళ జీవితాలంటే ఇక వృద్ధులే కదా, పోతే పోయేళ్లే ఈ వయసులో అనుకుంటున్నారా? అది మానవత్వమేనా? కనీసం ఇది రైటా రాంగా అని ఆలోచించే చర్చ కూడా జరగట్లేదే. ఎందుకోసం ఆ మాత్రం వెళ్ళి తీసుకోలేరా 3,000 అనేటువంటి వాళ్ళు ఒకళ్ళు, అలాగే వాళ్ళని అన్యాయంగా రోడ్డుకు లాగుతున్నారనే వాళ్ళు ఒకళ్ళు. బట్ ఎన్నికల సంఘం మనస్సుతో ఆలోచించలేదు. పర్యవసానం ప్రాణాలు కోల్పోతూనే వచ్చారు. కానీ హ్యూమన్ ఇంట్రెస్ట్, ఆ వృద్ధులు ఏం ఆశించారు, ఎందుకు ఇవాల్టి ఈ వయసులో కూడా డబ్బుల కోసం తపన పడాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితులు ఇళ్లలో ఉన్నాయి, దీని గురించైనా కనీసం మీడియా రాసుంటే బాగుండేదేమో.